65వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. 65వ కీర్తన 11వ వచనం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా ఇదిగో మరి నీ కుమారుని బలపరిచి వాడుకున్నావు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడు. నీ సేవకుడను బలపరిచి వాడుకునమని యేసు క్రీస్తు ద్వారా స్తుతించి అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. సరే, మంచిది. ఆ రోజు చెప్పుకున్నా బాగుంటుంది ఇది, కానీ ఆ రోజుకి ఉంటుంది కాబట్టి సరే కండి చూద్దాం. ఏమన్నాడమ్మా, మళ్ళీ చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ ఏమన్నాడు? సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. మరి 2024వ సంవత్సరాన్ని చూచిన వారు 2025 చూడలేని వారు ఈ లోకంలో కోకొల్లలుగా ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే దినదినం కూడా భూలోకంలో ఎంతో మంది మరణిస్తూ ఉంటూ ఉన్నారు. అయితే దేవుని దయ వలన మనం కొన్ని గంటలు గడిస్తే సజీవులుగా మనం ఉండగలిగితే మరి మరొక సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం దేవుని దయ వలన. అందుకే ఇక్కడ అన్నాడు సంవత్సరం అనే దయా కిరీటం అన్నాడు. మరి గతించిపోయిన 2024వ సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు కదా. మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది, మనకు పరిచయం ఉన్నవాళ్ళు, లేక గొప్పవారు అనబడుతున్నవారు, లేక ధనవంతులు, అధికారులు, నాయకులు, అనేక వ్యాపార వారు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. కానీ అయితే మనం సజీవులుగా ఉన్నాము అంటే కారణం మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన ఆరోగ్యము కాదు, మనం తీసుకునే ఆరోగ్య సూత్రాలు కూడా కానే కాదు. కాబట్టి దేవుని దయ వలన అంటున్నాడు. మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని దయ. కొందరు అంటారు, చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు వృద్ధులను అడిగితే వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా ఆ రోజుల్లో మేము తిన్న ఆహారం చాలా మంచి ఆహారం, పుష్టి కలిగిన ఆహారం, చాలా మంచి ఆహారం తిన్నాం కాబట్టి ఎంతకాలం మేము బ్రతికున్నాము అంటారు. ఒక ఉండేది ఇక్కడ, అంటది, అయ్యా పాలు తెచ్చుకుంటే బాగా కాగబెట్టి అయ్యా 1/2 లీటర్ పాలు కొద్దిగా అయ్యేదా కాగబెట్టేదాన్ని అయ్యా, బాగా చిక్కగా గట్టిగా వచ్చేదా కాగబెడితే ఆ పాలు తాగేదాన్ని, ఆ బలమేనయ్యా అంటూ ఉండేది. కానీ భూలోకంలో మానవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి పుష్టి కలిగిన ఆహారం తిన్నా, ఎన్ని మరి మనకి ఏదో తెలిసినవన్నీ కూడా వ్యాయామములు చేసినా,
ఏం చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా మానవుడు బ్రతకటం కష్టం. ఒకసారి కింగ్ కాంగో దారాసింగో ఉన్నాడంట. వాళ్ళిద్దరు ఒకళ్ళు, వాళ్ళ పేర్లు పూర్తిగా కింగ్ కాంగో దారాసింగో. వాళ్ళంటే మహాపేరు వాళ్ళంటే. ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు ఆయన ఏడి సికామణి గారు ఉన్నారు కదా, రేడియో స్పీకర్ ఏడి సికామణి గారు ఉన్నారు కదా, స్పీడ్గా మాట్లాడతాడే. ఏడి సికామణి గారు ఉన్నవాడు సేవకుడు ఉన్నాడు. సరే, ఆయనకు కుస్తీ ఫైల్మెన్ ఆయన. కింగ్ కాంగ్ దారాసింగ్ అని పేర్లు, వాళ్ళంటే పేరు. సరే, ఆయన వచ్చినప్పుడు కుర్రోళ్ళందరూ కూడా చుట్టూ కమ్ముకున్నారంట. రే నన్ను గుద్దుకుంటారా అన్నాడు. నన్ను గుద్దుకుంటారా అనేసరికి అందరిని డిషాం 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 డిషా అని గుద్దుతుంటే ఆయనకి చీమ కుట్టినట్టు కూడా ఉందంట. ఆయన ఎంత తింటాడో తెలుసా? పెద్దగా తిండి. ఆయన 25 కేజీలు మాంసం తింటాడు రోజుకి, 12 కేజీలు అన్నం తింటాడు. అంతే, పెద్ద తిండు. ఎన్నో డజన్లు గుడ్లు తింటాడు. అంతే. ఆయన తినే తిండి అది. 25 కేజీలు అంటే సుమారు ఎంత హీనంగా వేసుకున్నా, తేలిగా వేసుకున్నా 2 పొట్టేళ్లు తినేస్తాడు. 2 పొట్టేళ్లు తింటాడు. 12 కేజీలు భోజనం అంటే సామాన్యమైనది కాదు. 12 కేజీలు అంటే సుమారు ఎంత ఉంటుందా? 12 కేజీలు భోజనం అంటే అంత తింటాడు. ఇక డజన్లు గుడ్లు ఇక తింటాం. అంత తిండి తింటాడు మహానుభావుడు. అడుగు తీసి అడుగేయాలంటే చాలా టైం పట్టింది. ఆయన ఉండేది ముంబైలో ఉంటాడు. ఓ రోజు వాకింగ్కి వెళ్ళాడు. వాకింగ్కి వెళ్తున్నాడు. సరే, రోడ్డు మీద చిన్న గుంటే, కొద్దిపాటి గుంటే. ఆయన నడుస్తున్నాడు. ఆ గుంటలో బొటన వేలు అలా మేలపడ్డది. ఆ చిన్న గుంటలో అలా మేలపడ్డది బొటన వేలు. అలా మేలపడ్డ తర్వాత అలాగే ముందుకు పడ్డాడు. ఇంకా అక్కడే చచ్చిపోయాడు. అక్కడే చచ్చిపోయాడు. అంతటి బలవంతుడు, మహాబలవంతుడు. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా దయ వలన నీవు నేను సజీవులుగా ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. ఆయన అనుకున్నాడా చచ్చిపోతానని? ఆయన అనుకోలేదు. ప్రతి మానవుడు కూడా ఈనాడు జీవించుచూ ఉన్నాడంటే యెహోవా దయ వలన మాత్రమే మానవుడు జీవించుచూ ఉన్నాడు. యెహోవా దయ లేకుండా ఈ లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు. యెహోవా దయే దీనికి కారణం. అందుకే అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? సంవత్సరమును నీ దయా కిరీటము అన్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడు దయా కిరీటాలు ధరింపజేస్తూ ఉన్నాడు. గురువేసుకో ఒక 25 కిరీటాలు, నాకు ఒక 60 పైన 1 2 కిరీటాలు ఇక్కడున్న మనందరూ కూడా కిరీటాలన్నీ కూడా ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తున్నాడు? ఆయన మన ఆయుష్కాలాన్ని పొడిగించుచూ ఉన్నాడు. ఆయన దయ వలన మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే దేవుని దయ, లేకపోతే దయా కిరీటం. అంటే సంవత్సరం అనే దయా కిరీటమును ధరింపజేసి ఉన్నాం. మనకి ఇంకా కొన్ని గంటల్లో ఇక 2 దినాలే ఉన్నాయి. ఒక సంవత్సరం అనే దయా కిరీటమును దేవుడు ధరింపజేయబోతున్నాడు.
ఎంతో మంది కొంతమంది ఏం చేస్తారంటే కొందరు ప్రణాళికలు వేసుకుంటారు. ఏమని, రేపు అది చేద్దాం, ఎల్లుండి ఇది చేద్దాం, వచ్చే సంవత్సరం అది చేద్దాం, ఆ కార్యాలు చేద్దాం, ఈ కార్యాలు చేద్దాం, ఏదేదో చేద్దాం అని ఒక ఆలోచన ఉంటుంది. యెహోవా దయ లేకపోతే మనం ఏం చేస్తాం? యెహోవా దయ లేదనుకో మనకి, మనం ఏమి చేయలేం కదా. యెహోవా దయ వలన మాత్రమే మనం బ్రతుకుతున్నాం, జీవించుచూ ఉన్నాం కదా. ఇంకా ఇంకేమన్నాడు? నీ జాడలు సారము ఎదజొల్లుతూ ఉన్నది అన్నాడు. జాడలు అంటే మన బ్రతుకు విధానం. సారము ఎదజొల్లుతూ ఉందంటే సాక్ష్యం, మన జీవిత విధానం. అంటే నూతన సంవత్సరంలోనైనా మన సాక్ష్యం బాగుండాలి, మన జీవితం పరిమళ వాసనగా ఉండాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి. అనేకులు మనల్ని చూచినప్పుడు మీరు దేవుని బిడ్డలు అని చెప్పుకోగలిగి ఉండాలి. జాడలు, మన అడుగు జాడలు ఎలా ఉన్నాయి? సారము ఎదజొల్లుతూ ఉందన్నాడు. ఇప్పుడు బాడీ స్ప్రే కొట్టుకుంటాం, వెళ్తున్నంత దూరం కూడా వాసనేగా. అది కాదు సాక్ష్యం అంటే, అది కాదు జీవితం. మనం ఎట్లా బ్రతుకుతున్నాం, దేవుని కొరకు ఎలా ఉంటున్నాం, మనం దేవుని కొరకు నమ్మకంగా ఉన్నామా, నమ్మకమైన సాక్షులమైన మన జీవిత విధానం ఎలా ఉంది అనేది మనం చూడాలి. అదే మనల్ని మనం అనుకోవటం కాదు, ఎదుటివారు మన కొరకు చెప్తుండాలి వీళ్ళు దేవుని పిల్లలు అని. సాధు సుందర సింగ్ గారు వెళ్ళేటప్పుడు అంట, ఎవరైనా చూస్తే పిల్లలు అంటారంట, అదిగొదిగొదిగొరే అదిగొరు యేసు ప్రభు వెళ్తున్నాడు అనేవాడంట. ఎందుకంటే ఆయన అంగి ధరించి ఉంటాడు, కాషాయ వస్త్రాలు, చేము అన్న మత్సం ఆ బట్టలు వేసుకుంటే యేసు ప్రభు లాగే ఉండేవాడు. ఇప్పుడు అక్కడ దాకెందుకు, అన్నయ్య ఉన్నాడు, చిన్నయ్య అంకుల్ ఉన్నాడు, ఆయన కూడా సేమ్ యేసు ప్రభు లాగే ఉంటాడు కదా. నేను ఆయనకు ఒక ఊరు వెళ్ళి వస్తున్నా, ఒక ఊళ్ళు సువార్తకి వెళ్ళి వస్తున్నా. సార్ నడుచుకుంటూ వస్తున్నాం, బస్సు వరకు మెయిన్ రోడ్డుకి వస్తున్నాం. సైకిల్ మీద అట్లా ఎదురుగా వెళ్తున్నాడు ఒక ఆయన, మాకు ఎదురు అయ్యాడు. ఎదురయ్యేసరికి మమ్మల్ని చూసి టక్ అని సైకిల్ దిగి స్టాండ్ వేసి ఇక లుంగిన సర్చ్ చేసుకొని ముందుకు వచ్చాడు. స్వామి మీరు ఎవరు స్వామి అన్నాడు. అంటే మీరు ఏ స్వామి మీరు అని అడిగాడు. ఆయన హిందువులైన. మేమేమన్నామంటే అన్నయ్య అన్నాడు, మేము యేసు స్వామి బిడ్డలో, మేము పాస్టర్లో అన్నాడు. ఓహో అట్లాగా, సరేలే కానీ ఆయన మళ్ళీ కట్టుకుని వెళ్ళాడు. అంటే అదే హిందువులైతే నేను ఫలానా స్వామి అన్నట్టయితే కాళ్ళ మీద పడేవాడు. అట్లాగనమాట వాళ్ళ భక్తి. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను విన్నాను, వాళ్ళు ఏమంటారంటే, కాస్త నిష్టగా ఉండే భక్తుడిని చూస్తేనంట వాళ్ళే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. వీళ్ళు నిష్టగా ఉన్నారు, పెళ్లి కాలేదు, చాలా నీతిగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉంటున్నారు, ఇక ఇంతకు మించిన దేవుడు ఎవరున్నాడని వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి పడతారంట. నువ్వే నాకు దేవుడు అంటే. ఇక్కడ ఏమన్నాడు? సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఏమన్నాడు? సంవత్సరం అనే నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. మనకి దయా కిరీటాలు దేవుడు ఇస్తానే ఉన్నాడు. ఆయన దయ వలన మన కిరీటాలు పొందుకుంటున్నాం. ఆ తర్వాత అన్నాడు, నీ జాడలు సారము ఎదజల్లుతూ ఉన్నది అన్నాడు. జాడలు అంటే మన నడక, జీవిత విధానం. సారము ఎదజల్లటం అంటే సాక్ష్యం.
సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. సాక్ష్యాన్ని కాపాడుకున్నప్పుడే సమాజంలో మనకు ఒక విలువంటూ ఉంటుంది. సాక్ష్యం లేదనుకో, ఫలానాయన ఫలానమ్మాయి ఫలానాయన వాళ్ళేముందండి అన్నాడు, ఇంకా అయిపోయాయి మన సాక్ష్యం. సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, అదే క్రైస్తవత్వం. తర్వాత కదా ఆ రెండు చూద్దాం. సంవత్సరం అనే దాని కొరకు చూద్దాం. మరొక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3:1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఏమన్నాడు? మళ్ళీ చదువుమా. నా కుమారుడా, ఏంటంట? నా కుమారుడా అన్నాడు. అంటే దేవుడు ఇక్కడ చెప్పేది సొలొమోను చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము అన్నాడు. నేను ఎవరో కూడా చెప్తున్నారు వాక్యం, ఎవరో చెప్పారు, విన్నాం. చిన్నప్పుడు కొట్లాడుకుంది, లేకపోతే ఎవరితో స్నేహం చేసింది, ఎవరితో మాట్లాడింది, లేకపోతే అన్నీ గుర్తుంటాయి మనకి కదా. గుర్తుండవా? అన్నీ గుర్తుంటాయి. సీరియల్ చూసే వాళ్ళకి ఆ రోజు వచ్చే సీరియల్ అన్నీ గుర్తుంటాయి. సినిమాలు చూసేవారికి ఫస్ట్ పేర్లు వేసే దగ్గర నుండి, ఫస్ట్ పేర్లు వేస్తారు కదా, ఆ పేర్లేసి ఆఖరి శుభం అని అయిపోయేంత వరకు కూడా ఆ సూదిలో దారం ఎక్కించినట్లుగా మొత్తం ఉన్నది ఉన్నట్లుగా చెప్తానే ఉంటారు. ఇక వాళ్ళు సినిమా చూడకపోయినా కూడా ఇక అంతా చెప్తారు వాళ్ళు. ఇక మధ్యలో ఎక్కడైనా ఒక మాట చెప్పడం మర్చిపోయారు, ఆగండి 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 ఫలాని చోట మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ కలుపుతాడు. అన్ని గుర్తు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడు, గురువేశ్ ఏం వాక్యం చెప్పాడు అంటే, ఏం వాక్యమా అబ్బా బాగా చెప్పారబ్బా, బాగా చెప్పాడు, అరే నువ్వు వచ్చుంటే బాగుండేది అంటాడు. సర్లే ఈసారి వారం నేను వస్తా గాని అసలు ఎందుకు ఏం వాక్యం చెప్పారు అంటే వాళ్ళు అంటాడు, అబ్బా ఏ వాక్యం చెప్పాడబ్బా, ఏ వాక్యం చెప్పాడు, తలగిరుకుంటుంటాడు. ఏ వాక్యం చెప్పాడబ్బా? ఈ వాక్యాలేమో గుర్తుండదు కదా. లోకంలో ఎక్కడ ఏమి చెప్పినా మాటలన్నీ గుర్తుంటాయి, కానీ ఈ మాటలు మాత్రం గుర్తుండదు కదా. ఈ వాక్యాలన్నీ మరిచిపోతాం. లోక సంబంధమైన మాటలు, తిట్టుకున్నవి, కొట్టుకున్నది, ఎక్కడ డబ్బులు ఉన్నది, లేకపోతే ఏం చేస్తున్నాము అన్ని గుర్తుంటాయి మనకి. కానీ దేవుని వాక్యము గుర్తుండదు. అందుకే అన్నాడు ఇక్కడ, నా కుమారుడా నా ఉపదేశమును మరువకు అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మరచిపోకూడదు.
దేవుని ఉపదేశాన్ని ఏం చేయకూడదంట, మనం మరచిపోకూడదు. దేవుని ఉపదేశాన్ని మరచిపోకూడదు. దేవుడు ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చాడు అనుకుందాం, ఒక ముఖ్యమంత్రి వచ్చాడు మన ఊరు అనుకుందాం. ఆయన వచ్చి మాట్లాడుతుంటే ఎన్ని మౌతులు పెడతారో ఎన్ని పెడతారు అక్కడ ఆయన ముందు. వాడి పైన కింద పైన కింద పైన కింద, అసలు ఎన్ని మౌతులు పెడతారో ఆయనకి. ఏ ఒక్క మాట కూడా మిస్ అయిపోకూడదు. ప్రతి ఒక్క మాట కూడా శ్రద్ధగా వింటా ఉంటారు అందరూ కూడా. మరి యేసయ్య మాటలు వింటారా? యేసు ప్రభు మాటలు వినరు. యేసు ప్రభు మాటలు గుర్తుంటాయా? అయితే ఇంకో సంగతి ఏంటంటే, మందిరంలోకి రాగానే బాగా నిద్రపోతుంటాం. ఉందా? పోయిందా? మోసైతే ఒక్క పొడండి. ఏంది, మందిరంలోకి వచ్చేసరికి ఏమైపోద్ది? బాగా నిద్రపోతుంటాం. డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. డాక్టర్ గారు అయ్యా నాకు అసలు నిద్ర రావట్లేదు అంటే, మరి పిచ్చోడా, నిద్ర రాకపోతే ఒకటే సూత్రం రా నీకు అన్నాడు. ఏంటి సార్, ఏంటి అంటే, ఏం లేదు, చర్చికి వెళ్ళరా. చర్చికి వెళ్తే నువ్వు వద్దన్నా నిద్ర వస్తారా అన్నాడు. అవునా అంటే, అవునయ్యా. అదేందో గాని చర్చిలోకి వెళ్తే దేవుని మాటలు వింటుంటే, వాక్యం వింటుంటే, ఇక జోల పాటలు కూడా అవసరం లేదు. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పాడారో పాడరో గాని ఇక్కడ అంత బాగా నిద్ర వస్తుంది. కానీ మాటలు గుర్తుంటాయా? ఆలోచించేయాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అన్నాడు. విత్తనాలు ఎక్కడ పడాలి? మనిషి హృదయంలో పడాలి, మన మనస్సులో పడాలి. కానీ త్రోవ ప్రక్కన పడ్డాయనకు ఏమొస్తాయి? ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి అన్నాడు. అంటే వాక్యం మనలో పడటం లేదు. ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి అంట వాక్యాల్ని. కాబట్టి అవి మనలో ఫలించటం లేదు. మనం ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి కారణం, ఆత్మీయంగా బలపడలేకపోవటానికి కారణం, దేవునితో సన్నిహితమైన సంబంధాలు లేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం మనలోకి ప్రవేశించటం లేదు, ఫలించటం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? నా కుమారుడా, ఏమన్నాడమ్మా? నా ఉపదేశమును మరువకము. నువ్వు దేనైనా మర్చిపో, పర్వాలేదు, కానీ దేవుని వాక్యాన్ని మరువకూడదు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం జీవాన్నిచ్చేది. దేవుని వాక్యం పరలోకానికి చేర్చేది. దేవుని వాక్యం నరకాన్ని తప్పించేది. అందుకే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలన్నాడు? మరచిపోవద్దు. మరి ఇప్పుడు మరి అంట మాటలన్నీ కూడా అంట సిమియోనేనా మాట్లాడేటప్పుడు ఆ మాటలన్నీ కూడా తన హృదయం ఏం చేసుకుందంట? భద్రము చేసుకుందంట. హృదయములో దేవుని వాక్యమును ఆమె భద్రం చేసుకుందంట, దేవుని వాక్యాన్ని. అలాగే ఇక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యమును మరవద్దు, మరచిపోవద్దు అన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా ఉపదేశమును మరువవద్దు, మరచిపోవద్దు. మనం మర్చిపోతాం. ఇక్కడ వింటానని చెప్పు వింటాం, ఇక్కడి నుంచి దాటుకొని వెళ్ళగానే ఏమైపోద్ది? మరచిపోతాం మనం. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మరచిపోవద్దు. నా కుమారుడా, నా కుమార్తె, మరచిపోవద్దు అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా
గైకొను అన్నాడు. దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు కదా. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. వాటిని మరచిపోవద్దు. నా ఆజ్ఞలను ఏమన్నాడు? నా ఆజ్ఞలను గైకొనంటే నా ఆజ్ఞల సారంగా జీవించు. నా ఆజ్ఞలను గైకొను. నా వాక్యము ప్రకారముగా నీవు జీవించు అన్నాడు. ఆజ్ఞలు గైకొనాలి మనం. పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు, యేసు ప్రభువారు అంతకంటే శ్రేష్టమైన, విలువైన, ఘనమైన ఆజ్ఞలు కూడా ఇచ్చాడు క్రొత్త నిబంధనలో. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? గైకొనాలి. ఆజ్ఞలు గైకొంటున్నావా? వారికి మన దేవుని ఆజ్ఞ గైకొనాలి. ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారు ఎవ్వరు లేరు అంటాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారు ఎవరు లేరు అంటాడు. కానీ యేసు ప్రభువారు నెరవేర్చి దాన్ని కొట్టేశాను అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం? నా ఆజ్ఞలు అంటే దేవుని వాక్యం. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎలా గైకొనాలంట? ఓసారి అదే అన్నలేడు అజయ్లో మా ఇంటికాడ అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు. సర్లే, వాడు స్కూల్కి వెళ్తున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్తుంటే వెళ్ళే దారిలో బావి ఒకటి ఉంది. ఇంటికాడేమో స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు తంతారు, తల్లిదండ్రులు తంతారు. ఫీజులు కడుతున్నావు, ప్రైవేట్ స్కూలు ఫీజులు కడుతున్నావు, నువ్వెందుకు వెళ్ళవరా అని వాళ్ళు తంతారు. స్కూల్కి వెళ్తేనేమో చదువు రాకపోతే ఆ పంతులు గారు తంతాడు, ఆయన తంతాడు. వీడు బాగా ఆలోచన చేసుకున్నాడు. ఇక ఏళ్ళ చేత తన్నులు తింటున్నా, ఆడికెళ్తే ఆయన చేత తన్నులు తింటున్నా, నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ రాత అనుకున్నాడు. మధ్యలో బావి ఉంటే బావిలోకి అమాంతంగా దూకటానికి పైన పడ్డాడు. బావి మీద వాడేసడికి వాళ్ళని చేసాడు. పెద్ద కేకలు వేస్తూ వామ్మో వా నాయనో మా తమ్ముడిని కాపాడండి అంటే కేకలు వేసేసాడు. వాడిని ఎట్లాగో బయటికి తీశారు, బయటికి లాగేశారు, వెనక్కి లాగేశారు. అంటే ఏంటి ఇదంతా? ఇక్కడ ఏమంటున్నాడు? హృదయపూర్వకముగా గైకొనుము. ఏదో పోరు తట్టుకోలేక పొయ్యిలో పడ్డట్టు కాదు. వాక్యాన్ని ఎలా గైకొనాలంట? హృదయపూర్వకముగా గైకొంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం హృదయపూర్వకముగా గైకొంటూ ఉండాలంట. ఏదో మన ఇష్టం వచ్చినప్పుడు, ఏదో నామకార్థంగా అలా జీవించటం కాదు, కానీ హృదయపూర్వకముగా దేవుని వాక్యాన్ని మన గైకొనే వారిగా ఉండాలి అంటున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? అవి దీర్ఘాయువును ఏమిస్తాయంట? దేవుని వాక్యము, ఉపదేశము, దేవుని ఆజ్ఞలు గైకొంటే మానవుడికి ఏమిస్తాయంట? దీర్ఘాయువు. ఈనాడు ఎంతో మంది చూస్తున్నాం, మనిషి సగం కాలంలోనే చచ్చిపోతున్నారు. సర్వే చేస్తేనంట, గవర్నమెంట్ వారు సర్వే చేస్తే మానవుడు బ్రతికేది సగటున ఎంత అంటే 35 సంవత్సరాలంట. మానవుడు సగటున బ్రతుకుతున్న ఆయుష్కాలం ఎంత అంటే 35 సంవత్సరాలు.
దేవుడేమో 70 అన్నాడు, లేదా అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే 100 ఏళ్ళు బతుకుతున్నారు కొందరు. ఇశ్రాయేలీలందరూ వారు 100 సంవత్సరాలు బ్రతుకుతారంట, వారు అన్నేళ్ళు బ్రతుకుతారంట. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దేవుని ఉపదేశమును మనం అంగీకరిస్తే, దేవుని ఆజ్ఞలు మనం గైకొంటే మనకేమొస్తుందంట? దీర్ఘాయువు. ఇంకో చోట అంటాడు కదా ఎఫెసీ పత్రికలో, నీ తల్లిదండ్రులను సన్మానించుమప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడువు ఆగుదు అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? ఆజ్ఞల్లో ఏముంది? తల్లిదండ్రులను సన్మానించమని ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దీర్ఘాయుష్మంతుడు కావాలంటే దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనం గైకొంటూ ఉండాలి కదా. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి దీర్ఘాయువు. ఏముంటుందంటే మనకి దీర్ఘాయువు ఉంటది. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతాడు. మధ్యలోనే మానవుడు చచ్చిపోడు. చాలా మంది కూడా దేవుడు ఏమన్నాడు? త్రాగుబోతులు అన్నాడు. త్రాగుబోతులు, తిండిబోతులు అన్నాడు. త్రాగుడు ఎక్కువ తాగి 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 ఏమైపోతారు? సగం కాలంలోనే చచ్చిపోతారు. ఒక ఆయన ఉన్నాడు, అదేం పాపకాలము గాని పాపం ఆయనకి. ఇప్పుడు అన్నం తింటున్నాం, టిఫిన్ చేస్తున్నాం, ఏం తాగాలి మనం? నీళ్లు త్రాగాలి కదా. అన్నం తినేటప్పుడు ఏం తాగాలి? టిఫిన్ చేసేటప్పుడు ఏం త్రాగాలి? నీళ్లు త్రాగాలి. ఆయన అలా త్రాగుడు. నీవు అన్నం తింటున్నా అన్నంలోకి సారా తాగుతాడు, టిఫిన్ చేస్తున్నా సారా తాగుతాడు, నీకు నీళ్లు దప్పికవుతున్నా సారా తాగుతాడు. ప్రతి దానికి సరాయి తాగుతుంటాడు. తాగి 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 ఆ కుర్రోడే ఠామని చచ్చిపోయాడు. వాడు భార్య పిల్లలు అన్యాయం అయిపోయారు. కాబట్టి ఇక్కడేమన్నాడు? నువ్వు ఆజ్ఞల గైకొంటే, ఉపదేశమును అంగీకరిస్తే త్రాగుబోతువు, తిరుగుబోతువు, దొంగోడిగా, లేకపోతే ఇలాగ పాపాల్లో జీవించవు కదా. అప్పుడు ఏమవుతుంది? దీర్ఘాయువు. దేవుడు ఎంతకాలం బ్రతకమని మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడో అంతకాలం కూడా మనం ఏం చేస్తాం? బ్రతుకుతూ ఉంటాం, అంతకాలం జీవిస్తాం. లేదు, దేవుడు చెప్పింది వినకుండా, దేవుని ఉపదేశాలు అంగీకరించకుండా, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మనం జీవించే వాళ్ళకి ఏమైపోతాం? సగం కాలంలోనే చచ్చిపోతారు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దీర్ఘాయువు అన్నాడు. దీర్ఘాయువు. ఆయన తర్వాత ఏమన్నాడు? సుఖజీవముతో గడచు సంవత్సరములు అన్నాడు. ఏంటట? దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి, ఒకటి ఆజ్ఞలను గైకొనాలి కదా. అలా జరిగినప్పుడు దీర్ఘాయువు వస్తుంది. దీర్ఘాయువుతో పాటు ఏమన్నాడు? సుఖజీవముతో గడచు సంవత్సరములు అన్నాడు. అంటే నువ్వు బ్రతికే సంవత్సరాలన్నీ కూడా సుఖంగా బ్రతుకుతావు. నువ్వు బ్రతికే సంవత్సరాలన్నీ కూడా ఎలా ఉన్నది? సుఖంగా బ్రతుకుతావు, హాయిగా బ్రతుకుతావు, నెమ్మదిగా బ్రతుకుతావు.
కదా, క్షేమంగా బ్రతుకుతావు నువ్వు. కాబట్టి దేవుని వాక్యమును అంగీకరిస్తే మనకి ఎన్ని మేళ్ళు ఉన్నాయో చూడండి. దేవుని ఆజ్ఞలు గైకొనాలి, హృదయపూర్వకంగా గైకొనాలి, ఉపదేశం అంగీకరించాలి. ఎట్లాగో దేవునిలో మనం ఆనందిస్తున్నప్పుడు దీర్ఘాయువు వస్తుంది. దీర్ఘాయువుతో పాటు ఏమన్నాడు? సుఖజీవమును. సుఖజీవం నీ జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది? 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే సుఖజీవనం బాగుంటుంది, హాయిగా ఉంటాం మనం కదా. ఇంకేమన్నాడు? శాంతిని నీకు కలుగజేయును. ఇవన్నీ మనం గైకొన్నప్పుడు ఏముంటది? శాంతి. ఈనాడు మనం చూస్తున్నాం, ఏ ఇంట్లో చూసినా శాంతి సమాధానం లేదు. ఇది వాస్తవం. ప్రతి మనిషిలో కూడా సమాధానం, నెమ్మది లేదు, శాంతి లేదు. పేరేమో పేర్లు పెట్టుకుంటాం. ఎవరి? శాంతమ్మ. మా అమ్మమ్మ పేరు కూడా శాంతమ్మ. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది. శాంతమ్మ లేక ప్రశాంతి. పాపం ఆ పిల్ల ప్రశాంతి, ఆ పిల్ల ప్రశాంతే కానీ ఆ పిల్లకి ప్రశాంతత లేదు. కాబట్టి ఇట్లాగున మన జీవితాలు ఏంటంటే ఏంటంటే ఏమిస్తాడంటే దేవుడు శాంతిని నీకు కలుగజేయును. ఇవన్నీ మనం గైకొంటాను ఉండాలి. దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవం వస్తుంది, తర్వాత శాంతిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ప్రశాంతంగా, నెమ్మదిగా, హాయిగా నిద్రపోతాం. ఇక కొండల పిండి అయినా కూడా ఎవరు? యోనా గారు ఓడలో ఎట్లా పడుకున్నాడు? అరే అవతల పక్క తుఫాన్ వచ్చి సముద్రం అంతా ఏమో పొంగుతా ఉంది, బుసబుసామని పొంగుతా ఉంది సముద్రం. గాలేమో బాగా వీస్తా ఉంది. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బాబోయ్ బ్రతుకు జీవుడని వాళ్ళు బతుకుతూ కేకలేసుకుంటూ దేవుడా, భగవంతుడా, ఆ దేవుడా, ఈ దేవుడా, ఉన్న దేవుడు, లేని దేవుడు అందరికీ బ్రతుకుతున్నారు. ఇట్లా కాదులే అని చెప్పి మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు సరుకులన్నీ కూడా పారేశారంట సముద్రంలో. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా మానవుడు ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఈ ప్రవక్త ఏం చేశాడు? నాకే పట్టింది అన్నట్టుగా ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోతున్నాడు. గొరకులు బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నారంట. ఎలిశాఖ కూడా పనికిరాదు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి గురకలు పెట్టడం, బుసలు కొట్టడం, అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా ఆ రీతిగా పండుకొని నిద్రపోతా ఉన్నాడు. ఏంది ఇంకా ఆయనకి ఏం బాధ? లోకం ఏమైపోతే నాకేంది, ఎవరెండిపోతే నాకేంది? అట్లా నిద్రపోతున్నాడంటే ఇక్కడేమన్నాడు? శాంతిని మీకు కలుగజేయును. ఈనాడు నెమ్మది లేదు. తాగుబోతూ అయిపోతున్నాడు భర్త. ఒరే ఎందుకు తాగుతున్నావు అంటే నా భార్యతో నాకు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా. ఏమ్మా సినిమా హాలు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు తల్లి అని ఆమెను అడిగంటే ఏం చేయమంటావయ్యా, మా ఆయన తాగి వచ్చి గందరగోళం చేసి కొడతాడయ్యా. ఏం చేస్తా, 2 గంటల చేప లోపల కూర్చుంటే కాస్త నెమ్మదిగా ఉంటుందని వెళ్తున్నానయ్యా అంట. అంటే ఎవరో తప్పు చేసే ప్రతి మానవుడికి కూడా ఏదో వంక ఉంటుంది, ఏదో వంక దొరుకుతాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? శాంతిని మీకు కలుగజేయును. అయిపోయిందా? ఉంది ఇంకా రండి చూద్దాం మరొక వాక్యం. టైం ఎంత?
కానీ టైం ఉంది కానండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9 ఎంత 11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. నా వలన నీకేం కలుగుతుంది? దీర్ఘాయువు. ఎవరి వలనంట అక్క? ఎవరి వలన దీర్ఘాయువు? దీర్ఘాయువు ఎవరి వలనంటే ఎవరైతే జ్ఞానవంతులై జ్ఞానమును కలిగి ఉంటారో జ్ఞానం మానవుడికి దీర్ఘాయువునిస్తుందట. అక్కడ జ్ఞానం కదక్క. జ్ఞానం ఏమిస్తుందంట? మానవుడికి దీర్ఘాయువు కదా. మానవుడికి ప్రధానమైనది ఏది? జ్ఞానం. అందుకే కదా పిల్లలందరినీ కూడా అన్నింటినీ ఫీజులు పెట్టి ఎంత కట్టి కొంతమంది బంగారం అమ్మి తాలిబొట్లు అమ్మి అప్పులు తెచ్చి వడ్డీలు తీసుకొచ్చి పొలాలు అమ్మి పిల్లల్ని చదువే చదువుడు. సంఘమిత్ర ఆపుతుంది కదా. వాళ్ళ నాన్నోళ్ళు మంచి ఆస్తి పనులు. అప్పట్లో 50 ఎకరాల పొలం ఉండేది, రైస్ మిల్ ఉంది, బస్సు ఉంది, హాస్టల్ ఉంది. బాగున్నోళ్ళు ఊళ్ళో మంచి బాగున్నాడు. ఆ రోజుల్లోనే నా చిన్నతనంలోనే అప్పట్లోనే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంఏ చదివించాడు ఆయన. ఢిల్లీలో పెద్ద సిటీలో పెట్టి బాగా చదివించాడు. కారణం ఏంటి? వారందరూ కూడా ప్రయోజనకారులు కావాలని, జ్ఞానవంతులు కావాలని, మంచివారు కావాలని. జ్ఞానవంతుడు చెడుగు చేయడు. జ్ఞానం కలిగిన వారు మేలు చేస్తారే తప్ప కీడెవ్వరికి చేడు. అంటే అందరూ అలా ఉంటారని కాదు. చదువుకున్న వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులే అని కాదు. ఈనాడు చూస్తున్నాం కదా, దోపిడీ చేస్తున్నారు అందరూ. చదువుకున్న వాళ్ళంతా కూడా జ్ఞానులని మంచివారని కాదు. చదువుకున్నా కూడా కొంతమంది జ్ఞానం ఎలా ఉంటుందంటే అడ్డదారులు పట్టిస్తూ ఉంటుంది కొందరిని. జ్ఞానం ఏంది? చదువుకోవటం. జ్ఞానం అంటే ఏంటంటే డబ్బు సంపాదించటం అనుకుంటారు. బాగా చదువుకునేది ఏం చేస్తారు? అమెరికా వెళ్తారు, కెనడా వెళ్తారు, లేకపోతే ఇతర దేశాలు, ఆస్ట్రేలియాకి, ఇతర దేశాలకు వెళ్తారు. ఎందుకని? అక్కడ డాలర్లు ఉంటాయి, బాగా సంపాదించుకోవచ్చు డబ్బు అంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? చదవండి. ఏమన్నాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. జ్ఞానం లేని వాడు చెడిపోతాడు. జ్ఞానం లేని వాడు ఏమైపోతాడు? చెడిపోతాడు. జ్ఞానం లేనివాడు చెడిపోతాడు. జ్ఞానం లేనివాడు త్రాగుబోతాడవుతాడు. జ్ఞానం లేనివాడు పేకాటగాడవుతాడు. జ్ఞానం లేకపోతే జోజాలాడుతూ ఉంటాడు. జ్ఞానం లేకపోతే వాడు ఆస్తి అంతా పాడు చేసేస్తాడు వేశ్యలతో అన్నాడు. మరో సామెతల గ్రంథంలోనే ఉంది ఒక మాట. ఏమన్నాడు? తిండిబోతులను, త్రాగుబోతులను చింపిరి గొడ్డలు ధరించుటకు కారణమగునన్నాడు. అంటే జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? చింపిరి గొడ్డలు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? జ్ఞానం మానవుడికి ప్రధానమైనది. చదువుకునేది అందుకే. జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడంట. నువ్వు వచ్చేదన్న మరియమ్మ ఇదిగో ఫలాంది మరియమ్మ అంటే అట్లాగా సర్లేదు. ఇంకొక వచ్చేది మరియమ్మ ఫలాని మరియమ్మ అంటే అట్లాగా సరే. అంటే ప్రతి ఒక్క మాటను కూడా జ్ఞానం లేని వారు నమ్ముతారంట.
అదే జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు కదా. పూర్వకాలం బ్రాహ్మిన్స్ వారు జ్ఞానులు, పూర్వకాలం బ్రాహ్మిన్స్ జ్ఞానులు. ఇక వాళ్ళే చదువుకునేవాళ్ళు. ఇక మిగతా కులాలు, అన్ని కులాలు ఏంటంటే ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట వేదవాకు దేవునితో సమానం. అరే బాపునాయన ఈ మాట చెప్పాడు రా, బాపునాయన ఆ మాట అన్నాడు రా అంటాడు. ఆ మాట ప్రకారం పోవటమే కాదు. అంటే ఈ రోజుల్లో ఎవరున్నారు వాళ్ళ మాట వినేవాళ్ళు? ఎవరు లేరు. ఎందుకంటే చదువుకున్నారు, టెక్నాలజీ పెరిగింది, బాగా జ్ఞానం పెరిగింది. ఆయన చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది ఆలోచన చేస్తారు. గుడ్డిగా ఎవరు నమ్మరుగా. జ్ఞానం ఉంటే అలాగుంటారు అన్నమాట. అదే జ్ఞానం లేదనుకో నమ్ముతారు, ప్రతి మాట నమ్ముతారు కూడా కదా. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాట కూడా నమ్ముతాడు. అందుకే అన్నాడు ఇక్కడ, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. జ్ఞానం గల్లాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు. అంటే అందరూ అలాగే బ్రతుకుతారా? కాదు కాదు కాదు. దేవుని దయ వలన మాత్రమే బ్రతుకుతాడు. ఎంతకాలం బ్రతికినా దేవుడు. మహాజ్ఞానులు ఉండొచ్చు, వారు సగం కాలంలోనే చనిపోయిన వారు లేరా? చిన్నపిల్లలు కొంతమంది పుట్టినప్పుడు అంటారు, అబ్బా ఈ పిల్లడు చాలా బలి తెలివైనడు అవుతాడబ్బా, అట్టబ్బా ఇట్టబ్బా అనుకుంటాం. కొంతకాలం కూడా బతుకుతాడు. అంటే రకరకాలుగా ఉంటారు సమాజంలో. దేవుని దయ, ఒక మనిషి బ్రతకాలన్నా, చనిపోవాలన్నా, ఏది చేయాలన్నా, ఏ చేయకుండా ఉంటాయి. ఇదంతా ఏంటంటే దేవుని దయ వలన మాత్రమే జరిగింది. ఇక్కడేమన్నాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్నాడు. నా వలన దీర్ఘాయువు కలుగును అంటే జ్ఞానం వలన దీర్ఘాయువు. మానవుడికి జ్ఞానం రావాలంటే ఈ లోక జ్ఞానంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానము అన్నాడు, రెండవది ఆత్మ సంబంధమైన జ్ఞానం. బైబిల్ జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం కదా. కాబట్టి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్నాడు. తర్వాత ఇంకా అన్నాడు, దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములైపోతాయి. నువ్వు జీవించే సంవత్సరాలు ఏమైపోతాయి? అధికములవుతాయి, అధికములవుతాయి, అధికములైపోతాయి అన్నమాట. నువ్వు జీవించే సంవత్సరాలు అధికములైపోతాయి, ఎక్కువ కాలం బ్రతుకుతావు అంతే. మానవుడికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ఎవడు? సిద్ధయ్య ఎవరు? అతను సిద్ధయ్య ఎవరు? కొట్టుకాడికి నూనె పంపిస్తే సావుకారి కొసురుకు దిగేవంటే ఖాళీ లేదయ్యా నిండిపోయిందంటే ఓ భలేవాడివే. సీతయ్య ఖాళీ లేదంటే ఓ భలేవాడివే, నేను నూనె పోయాల్సి వస్తుందని అట్ట అంటున్నావా? ఇదిగో కింద చూడు ఎట్టుందో, కింద కూడా డొప్ప ఉందో ఒకటి, ఇదిగో ఇక్కడ పోయి అని బోర్లు ఇచ్చాడంట. బోర్లు ఇచ్చరికి ఏమైపోయింది? నూనె అంతా ఒలికిపోయింది, కింద పోయింది. అది తీసుకెళ్ళాడు, అక్కడ పోయి తీసుకెళ్ళాడు. పోయి సావుకారు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా 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 నేను నూనె పోయించుకో. నూనె ఎదురా అయ్యా, పోయించుకొచ్చానా? ఇదిగోయ్యా. అయ్యా ఇదే నూనె ఎదురా, ఇదిగోయ్యా ఇందులో ఉందయ్యా. వాడు కొసురేయాల్సి వస్తుందని చెప్పి ఖాళీ లేదని చెప్పి అన్నాడు. అయ్యా వెనక పోయించుకొచ్చాను, అసలు నూనె ఎదురా, ఇదిగో సార్ ఇట్టుందో అన్నాడంట. మళ్ళీ తిప్పాడు. ఉన్న కొసురు కూడా కింద పోయి. సరే ఎవరోలే. కాబట్టి ఇక్కడేమన్నాడు చూడండి, జ్ఞానము ప్రధానమైనది. మానవుడికి పని చేయాలి, ప్లాన్ వేయాలి. ఇప్పుడు గురువేస్తున్నాడు, ప్లాన్ చేయాలి. ఏదన్నా పని చేయాలో, కరెంటు పని చేయాలి, ఏముండాలి? ముందు ప్లాన్ వేసుకోవాలి. ముందు స్కెచ్ అంటే ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా ఏ పని చేయకూడదు. ప్లాన్ లేకుండా చేస్తే నష్టపోతాం. అదే కాదు ఇప్పుడు మనకు వచ్చిన తెప్పులు ఇంటితో. మనకి ఎప్పుడు కట్టించిన అనుభవాలు లేవు, లేదు మనకి ఆలోచన లేక అట్లా కట్టేసుకున్నాం. కాబట్టి చూడండి, ఒక మానవుడికి ఏముండాలి అంటే ప్లాన్ ఉండాలన్నమాట. పని చేయబోతున్నప్పుడు దాని కొరకు ముందుగా ఆలోచించేయాలి, ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా ఏ పని చేయకూడదు కదా. ఓ మాట మాట్లాడినా
ఓ పని చేయబోతున్నా ఏమన్నారంటే ప్లాన్ ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఒకటి నా వలన అంటే జ్ఞానం వలన మానవుడికి ఏం కలుగుతుంది? దీర్ఘాయువు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. తర్వాత నీవు జీవించే సంవత్సరాలు అధికములైపోతాయి. నువ్వు ఎంతకాలం జీవిస్తావో అధికమైన సంవత్సరాలు, ఎక్కువ కాలం బ్రతుకుతావు, నువ్వు అధిక సంవత్సరాలు బ్రతుకుతావు. జ్ఞానం కావాలి. నేను చాలా తెలివి తక్కువండి, నేను ఒప్పుకుంటా. నేను ఎంత తెలివి తక్కువండి అంటే అంత తెలివి తక్కువండి, అంత అమాయకతనం, తెలివి తక్కువతనం ఉండేది. కాబట్టి మనం తెలివి లేనప్పుడు చాలా నష్టపోతాం. ఇది అనుభవాల్లో వస్తుంది అన్నమాట. అందుకే పెద్దోళ్ళు అనుభవించి చెప్తారు, అనుభవించి చెప్తారు. అరే ఇది ఫలానా ఫలానా, ఎట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఎట్లా చేయకూడదు అనుభవించి చెప్తారు పెద్దోళ్ళు. వాళ్ళ మాట విన్నప్పుడు మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. పెద్దోళ్ళు అంటారు కదా, పెద్దవారి మాట చెప్పండి సత్యన్నం మూట. మరి కొందరు అంటారు పెద్దోళ్ళ మాట పెరుగన్నం మూట అంటారు. ఏదైనా మూటే, మొత్తం మీద ఆకలి తీర్చేది, ఆరోగ్యంగా ఉంచే మూటే మొత్తం మీద. సరే అండి, చూద్దాం. అయిపోయిందా? మరొక వాక్యం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. సంవత్సరం యెహోవా నిన్ను గూర్చిన వార్త విని ఓయబ్బో. భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఏం విన్నాడు ఆయన వార్త? ఆయన గూర్చిన వార్త విన్నాడంట. అంటే ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత భయంకరమైన భీకరమైన, ఆయన నామం ఎంత గొప్పదో. ఆయన గూర్చిన వార్త విన్నాడంట, భయపడుతున్నాడు. ఈనాడు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు కదా. దేవుడు అంటే అసలు లెక్కే లేదు చాలా మంది. తర్వాత ఏమన్నాడు? సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములు నూతన పరచుచున్నావు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయా? సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయా? నీ కార్యములు నూతన పరచుచున్నావు అంతే. క్రొత్త కార్యాలు అయిపోతున్నాయి, క్రొత్త అద్భుతాలు చేస్తున్నావు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నావు. నీ వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడు. ఇంకా చెప్పు అన్నాడు. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యతను. ఏంటంట? దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కోపించుచునే, ఆయన కోపడుతూనే ఉంటాడు. చెప్పిన మాట విననప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద ఏం చేస్తారు? బెత్తమాడిస్తారు, కోపపడతారు, కొడతారు. అలాగే దేవుని మాట విననప్పుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా కోపడతాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? కోపడతాడు కదా. ఆకాశాన్ని ఏం చేస్తాడు? ఇత్తడిగా చేస్తానన్నాడు. భూమిని ఏం చేస్తానన్నాడు? ఇనుముగా చేస్తాను, మీకు జీవనాధారమైన ఆహారం లేకుండా చేస్తా. ఆయన కోపం. లేక ఆయన దండును పంపిస్తానన్నాడు, నా సైన్యాన్ని పంపిస్తా. ఏంటి ఆయన సైన్యం? మిడతల దండు, ఉరుములు, లేకపోతే సృష్టిలో ఉన్న సర్వం కూడా ఆయనదే. అన్ని పంపిస్తూనే ఉంటాడు ఆయన. కోపం ఒక పక్క కోపడుతూనే ఉంటాడా? ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారు, పిల్లలను కొడతాం,
కోపడి పిల్లలను కొడతాం. వాళ్ళు ఏడుస్తుంటే ఏం చేస్తాం? చేస్తుంటే హీ అంటామా? ఏం చేస్తాం మనం? హే అంటామా? బాగా ఏడిచాలేరా, బాగున్నారు, ఉన్నాలే, బత్తలు తినా అంటామా? లేదు 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 లేదు. వాడు ఏడుస్తూ ఉంటే, దెబ్బలతో బాధపడుతూ ఉంటే మళ్ళా దగ్గర తీసుకొని మళ్ళీ వాడిని ఓదార్చి, నాయనా నీకు చాక్లెట్ కొనిస్తారా, నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా అని వాడిని ఓదార్చి ఏం చేస్తాం? వాడిని ఆదరించి బలపరుస్తాం. అలాగే దేవుడు ఏమన్నాడు? నువ్వు కోపించుచునే వాత్సల్యమును ప్రేమను చూపించే దేవుడు ఆయన. ఓ పక్క కోపడుతూనే ఉంటాడా? ఇశ్రాయేలీయుల విషయంలో ఎన్ని జరిగింది ఇలాగూ. ఓ పక్క కోపడుతూనే ఉంటాడా వాళ్ళ మీద, తర్వాత మళ్ళా జాలి పడుతూనే ఉంటాడు, ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. కోపించుచునే వాత్సల్యమును చూపించే దేవుడు ఆయన. కోపిస్తూనే ఉంటాడు, మళ్ళా వాత్సల్యత చూపిస్తాడు, అంటే ప్రేమిస్తున్నా. ఇంకా ఏమన్నాడు? అయిపోయిందా? కాబట్టి కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా చూడండి ఏమన్నాడంటే, కోపించుచునే ఏం చేస్తున్నాడు? మళ్ళీ చదువు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను అంటే ఏ వార్త విన్నాడైనా? ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాల కొరకు విన్నాడైనా. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన సంగతి విన్నాడైనా. మన్నాను కురిపించిన సంగతి విన్నాడు. బండలో నుండి నీళ్లు రప్పించిన సంగతి విన్నాడు. మరి దేవదూతలు భుజించే ఆహారం మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు, పూరేళ్ల పంపించాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఆయన చేసిన కార్యాలు, ఆయన గుర్చిన వార్త విని ఆయన భయపడుతూ ఉన్నాడు. కోపించుచునే, ఆయన కోపపడుతూనే వాత్సల్యమును చూపించే దేవుడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతన పరచుచున్నావు. రండి మన మూలవాక్యాన్ని చదువుకుందాం. రండి కీర్తన 65వ కీర్తన 11వ వచనం. దాని సరిగ్గా ఏం వాక్యం లేదా? 65వ కీర్తన 2వ వచనం. సంవత్సరము నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము ఎదజొల్లుతూ ఉన్నది. ఇప్పుడు దేవుడు దయ వలన మనం 2025వ సంవత్సరంలో దయా కిరీటాన్ని పొందుకోబోతున్నాం కదా. ఆయన దయ వలనే ఈ కిరీటాన్ని పొందుకోబోతున్నాం. తర్వాత ఏమన్నాడంటే, నువ్వు నీ జాడలు సారమును ఎదజల్లుతూ ఉన్నాయి. అంటే మన జీవితం 2025లో అప్పుడైనా మన జీవితం బాగుండాలని దేవుడు కిరీటాలు ధరింపజేస్తూ మనకి ఆయన చేస్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా ఆ దయా కిరీటాలు పొందుకుంటూ దీర్ఘాయుష్మంతులవుతూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉపదేశాన్ని అంగీకరిస్తూ దీర్ఘాయుష్మంతులవుతూ ఆయన త్రోవలో సాగిపోవటానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక.